ఇంటి ముంగట ముగ్గులేస్తే ఆ ఇంటికే కడస్తది. తొవ్వపొంట పోయేటోళ్ళు చూసేదందుకు ముద్దు కనిపిస్తుంది కూడా. ఇక పండుగ పూట ముగ్గులేసుకుంటే పండుగ కడొస్తుంది. అయితే ఇక కడప జిల్లాలో ఒక ఊరోళ్ళు మాత్రం ఇండ్ల ముంగటేసిన ముగ్గులను చూసి మూర్ఛపోయినంత భయపడుతున్నారట. అగో గట్లెందుకో మరి అంటే ఇగో ఇందుకు అన్నట్టు కడప జిల్లా రామరాజుపల్లిలో ఉన్న గీ ఇంటి ముంగట ఇవ్వలో క్షుద్ర పూజల ముగ్గేసిరట. ఇక చూడు, సంక్రాంతి ముగ్గు కాదు ఇది, మంత్రగాలు వేసిన చేతబడి ముగ్గట. ఓ స్టార్ బొమ్మ వేసి దాని మీద ఓ దయ్యం బొమ్మ వేసి పసుపు కుంకుమలు జల్లి నిమ్మకాయలు కోసి పెట్టిరట. ఇవ్వలో ఇక జర రాసుంటే చిన్నగా చక్రం బొమ్మ గీసిపోయారు గీ అక్కోల దుఃఖం ముంగట. మనిషి రూపంలాగా ఒకటేశారు చూడండి సార్. పసుపు జల్లారు, కుంకుమ జల్లారు, నిమ్మకాయలు కోసి నిమ్మకాయలు పెట్టారు, ఇంకొక చోట చక్రం వేశారు. చాలా భయంకరంగా ఉంది సార్. ఆ బొమ్మ చూసిన వెంటనే చూడడానికే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. నీ పేరేందో కానీ అందులో భయపడుతుందుకు ఏముంది అన్న? మనిషి రూపంలోనే ఓ ముగ్గు నువ్వే అంటివి. అందులో ఇంత పసుపు కుంకుమ నిమ్మకాయలు అంతే కదా. ఇంటి ముంగట ముగ్గేసే పని తప్పిందని సంతోషపడాలి కానీ భయపడేటంత సీన్ ఉందా అని అన్న? ఇంతకు ఎప్పటి సంది జరుగుతుంది ఇట్లా? గత 3 నెలల కాలం నుంచి రామరాజుపల్లె ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి సార్. 3 నెలల సంది జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు మీరంతా? అంతా కూడా పోలీసు వాళ్ళకన్నా చెప్పేది ఉండే, ఓ సీసీ కెమెరానన్నా పెట్టించేది ఉండే. ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మమ్మల్ని కాపాడవలసిందిగా సార్. అందులో ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశం సార్. సో ఇటువంటి సంఘటనల వల్ల పిల్లలు మేము అందరం కూడా చాలా ఎక్కువగా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చిన్నపిల్లలు ఏమో కానీ మొదలు నీకే మస్తు బుగులు అవుతున్నట్టుంది కదా ముగ్గులు చూస్తుంటే. మరి నీకేమన్నా అనిపిస్తుందో లేదో కానీ నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వెనక నిలబడ్డోలే నవ్వబట్టే. ఇట్లా తమ్మి చూస్తే చదువుకున్నావు లెక్కనే ఉన్నావు, గిట్టెట్ట మాట్లాడబుద్ధి అవుతుంది నీకు. మీ సార్లు టీచర్లు గిదే నేర్పించిరా నీకు అంటే బాధపడతావు కానీ గీసొంటి పిరికి మాటలు పనిచేసి ఓ సీసీ కెమెరానన్నా పెట్టి లేదంటే ఓ 4 దోస్తుగాలతో కలిసి కావలి కాసి ఆ ముగ్గులేసే ముష్టిగాలను దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పు. సరేనా? రైట్ మరి.